హాయ్ అండి. నేను మల్లన్న. వెల్కమ్ ఎవ్రీవన్ టు మై ఛానల్. వాస్తవ నియంత్రణ రేఖ దగ్గర చైనా ఆధునికమైన జే-20 యుద్ధ విమానాలను సిక్కిం సరిహద్దుల్లో మోహరించింది. జే-20 యుద్ధ విమానం అనేది చైనాకు చెందిన అత్యంత శక్తివంతమైన 5వ తరం యుద్ధ విమానం. ఈ యుద్ధ విమానం స్టెల్త్ టెక్నాలజీని కలిగి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ చైనీస్ జే-20 యుద్ధ విమానాన్ని ధ్వంసం చేసే కిల్లర్ మిసైల్ని పరీక్షించి చైనాకు తగిన సమాధానం ఇచ్చింది. భారత్ తయారు చేసిన ఈ మిసైల్ పేరు రుద్రం-2. అసలు రుద్రం-2 మిసైల్ అంటే గగనతలం నుంచి భూమిపైకి ప్రయోగించే మిసైల్. రుద్రం-2 మిసైల్ని సూపర్సోనిక్ డెత్ అని కూడా పిలుస్తారు. రుద్రం-2 వివిధ శత్రు లక్ష్యాలను ధ్వంసం చేయడానికి దేశీయంగా అభివృద్ధి చేసి రూపొందించిన ఘనశోధక మిసైల్ వ్యవస్థ. డిఆర్డీఓ ఒడిశా తీరంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన సుఖోయ్ 30 MK యుద్ధ విమానం నుంచి ఈ మిసైల్ని పరీక్షించింది. పరీక్ష విజయవంతం అయింది. రుద్రం-2 మిసైల్ ధ్వని వేగానికంటే 2 రెట్ల వేగంతో ప్రయాణిస్తుంది. రుద్రం-2 మిసైల్తో శత్రు దేశాలకు చెందిన రాడార్ వ్యవస్థను ధ్వంసం చేయవచ్చు, కమ్యూనికేషన్ వ్యవస్థను ధ్వంసం చేయవచ్చు, అలాగే గగనతల రక్షణ వ్యవస్థను కూడా ధ్వంసం చేయవచ్చు. దీంతో లాంగ్ రేంజ్ యాంటీ రేడియేషన్ మిసైళ్లను భారత్ కూడా అభివృద్ధి చేయగలదన్న విషయాన్ని రుద్రం-2 రుజువు చేసింది. 3 ఏళ్ల క్రితం డిఆర్డీఓ రుద్రం-1 మిసైల్ని పరీక్షించింది. రేడియేషన్ వెలువరించే వ్యవస్థలను ఈ మిసైల్ గుర్తించి నిర్వీర్యం చేస్తుంది. ఈ విజయవంతమైన మిసైల్ పరీక్ష భారత దళాల బలాన్ని అనేక రెట్లు పెంచింది. రుద్రం-2ని ప్రధానంగా భూమిపై లక్ష్యాలను ధ్వంసం చేయడానికి, అలాగే ఓడలపై ప్రయోగించడానికి గగనతలం నుంచి ప్రయోగించే మిసైల్. రుద్రం-2ని భారత వైమానిక దళం, అలాగే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సహకారంతో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసింది. రుద్రం-2 భారత ఆయుధాగారానికి చేరిన స్వదేశీ మిసైల్. దీంతో భారత్కి మరో అత్యంత శక్తివంతమైన మిసైల్ లభించింది. ఈ మిసైల్ అభివృద్ధి 8 సంవత్సరాల క్రితం ప్రారంభమయ్యింది. భవిష్యత్తులో రుద్రం-2 ట్రయల్స్ కోసం గగనతలంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఆధిపత్యం కోసం, అలాగే వ్యూహాత్మకంగా భారత శక్తి సామర్థ్యాలను పెంచడానికి అభివృద్ధి చేశారు. స్వదేశీ యుద్ధ విమానం తేజస్, భవిష్యత్తులో రాబోయే అంకా యుద్ధ విమానంతో సహా భారత అన్ని అత్యాధునిక యుద్ధ విమానాల్లో రుద్రం-2ని అమర్చితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శక్తి అనంతమైన ఎత్తులకు చేరుకుంటుంది. రుద్రం-2 మిసైల్ MiG-29, మిరాజ్, జాగ్వార్, అలాగే సుఖోయ్ విమానాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. శత్రువులని బలంగా ఢీకొడుతుంది. వివాదాస్పద సిక్కిం సరిహద్దుకు ఆనుకుని ఉన్న షిగాడ్స్ ఎయిర్బేస్ వద్ద చైనా అత్యాధునికమైన జే-20 స్టెల్త్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ను మోహరించింది. చైనా తన సైన్య శక్తిని ప్రదర్శించింది. భారత్ రుద్రం-2 మిసైల్ విజయవంతంగా పరీక్షించడానికి ఒక రోజు ముందు చైనా ఇలా చేసింది. జే-20 యుద్ధ విమానాలను మోహరింపు పశ్చిమ బెంగాల్లోని అసిమారా ఎయిర్బేస్ నుండి కేవలం 290 కిలోమీటర్ల దూరంలో ఉంది. అసిమారా ఎయిర్బేస్లో భారత్ 16 రాఫెల్ జెట్ స్క్వాడ్రన్ సిద్ధంగా ఉంచింది. చైనాకు చెందిన చెంగ్డు ఏరోస్పేస్ కార్పొరేషన్ అభివృద్ధి చేసిన ట్విన్ జెట్ ఆల్ వెదర్ స్టెల్త్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ జే-20. ఇది ఆకాశంలో ఆధిపత్యం చేయడానికి ఖచ్చితమైన స్ట్రైక్స్ కోసం రూపొందించిన అత్యాధునిక అద్భుతమని చైనా చెబుతుంది. దాని అధునాతన స్టెల్త్ సామర్థ్యాలు, శక్తివంతమైన ఆయుధాలు జే-20 5వ తరం యుద్ధ విమానం చైనా యొక్క సైనిక ఆధునీకరణ తెలుపుతుంది. అయితే రుద్రం-2ని పరీక్షించి భారత్ చైనాకు తగిన సమాధానం ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు భారత్ రుద్రం-2తో చైనా మోహరించిన ఎలాంటి లక్ష్యాలు అయినా ధ్వంసం చేయగలదు.